మకర రాశి వారికి శుభమస్తు. ఈ పరాభవనామ సంవత్సరంలో నూతన ఉగాది శుభాభినందనలు. ఈ మకర రాశి వారికి జాతచక్రం గ్రహస్థితులు ఈ నూతన సంవత్సరంలో పరిశీలిద్దాం. ముందుగా ఉత్తరాషాఢలో 2, 3, 4 పాదాలు, శ్రవణంలో 4 పాదాలు, ధనిష్టలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. అలాగే అక్షరం మొదటి అక్షరం పేరులో బో, జా, జీ, జూ, జే, ఖా, గా, గా అనే అక్షరాలతో ఉన్నవాళ్ళు కూడా ఈ మకర రాశికి వస్తారు. ఈ సంవత్సరం కందాయ ఫలాలు చూస్తే ఆదాయం 2గా ఉంటే ఖర్చు 8గాను, రాజపూజిత 1గా ఉంటే అవమానం 2గాను సూచించబడుతోంది. దీన్ని బట్టి ఆర్థిక వ్యవహారాల్లో గ్రహ సంచారాన్ని గమనిస్తే గురువు జూన్ 1 నుండి 6వ ఇంట్లోనూ, తర్వాత అక్టోబర్ 30 వరకు 7వ ఇంట్లోనూ, ఫిబ్రవరి 24 వరకు అష్టమంలోనూ సంచరించి తర్వాత సంవత్సరాంతం వరకు సప్తమంలోకి వస్తారు. శని భగవానుడి సంవత్సరం అంతా కూడా భాతృస్థానంలో ఉంటారు. రాహు అక్టోబర్ 1 నుంచి 2వ స్థానంలోను, తర్వాత జన్మరాశిలో వరకు, కేతు అక్టోబర్ 1 తర్వాత 8వ ఇంటిలోను, తర్వాత సప్తమంలోకి వస్తారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ముఖ్యంగా జన్మరాశిలో రాహు సంచారం వల్ల చికాకులు, లేనిపోని అవమానాలు అక్టోబర్ తర్వాత ఏర్పడే అవకాశం ఉన్నది. వివిధ రంగాల వారికి ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉందో చూస్తే, రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనారోగ్య సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కార్య విఘ్నాలు కలుగుతాయి. స్వల్పంగా గుండె దడ లాంటివి కార్డియా సమస్యలు వస్తాయి. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారికి వృధా ప్రయాసలు, వృధా ప్రయాణాలు కూడా కలుగుతాయి. నర్వస్ వీక్నెస్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ సౌఖ్యం చక్కగా ఉంటుంది. విశేష కార్యక్రమంలో పాల్గొంటారు. ధనాదాయం బాగుంటుంది. కానీ కొద్దిగా అవమాన భారాలు పడాల్సి వస్తుంది. అలాగే కాంట్రాక్టుదారులకు తలపెట్టిన ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. కొత్త వెంచర్స్ స్టార్ట్ చేస్తారు. ఆయిల్ వ్యాపారస్తులకి మంచి లాభాలు కొతాయి. రైస్ మిల్లర్లకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు బాగుంటాయి. సినీ పరిశ్రమ, మీడియా రంగంలో వారికి చక్కగా వస్త్రలాభాలు కలుగుతాయి. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. న్యాయవాదులకైతే మంచి మిత్రుల లాభము, ఆరోగ్యాభివృద్ధి కలుగుతాయి. కోర్టు ఉద్యోగస్తుల మాత్రం శారీరక శ్రమ కొంత పెరుగుతుంది. విచిత్రమైన సమస్యలు కూడా వస్తాయి. ఇక మామూలు ఉద్యోగస్తులకి కొంత అసహనం ఉంటుంది. శుభకార్యాలు చేయటంలో కూడా వృద్ధి జరుగుతుంది. దానికి తగ్గ ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి అభివృద్ధి, మంచి పదవీ యోగము, కొత్త వెంచర్ మీకు గ్రోత్ కూడా ఇస్తుంది. సిమెంటు, శానిటరీ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ద్రవ్య నష్టం కలిగే అవకాశం ఉన్నది. అలాగే పెయింటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకైతే, రంగుల వ్యాపారంలో ఉన్న వారికి అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికైతే సామాన్య ఫలితాలు, ధనవృద్ధి, శ్రమకు తగ్గ ఫలితం అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలోకి తీసుకుంటే ఏంటంటే మనకి ఉగాది నుంచి కూడా మనకి ఎదురయ్యే పరిస్థితులు చాలా మిశ్రమంగా ఉంటాయి. అధికారం నుండి బాధలు హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. చేసిన ప్రతి పనికి వంకలు పెట్టే అవకాశం ఉన్నది. ఆకస్మిక ప్రయాణాలు పడే అవకాశం ఉంది. దానివల్ల వాహన యోగం కలుగుతుంది. ధనప్రాప్తి అయితే కలుగుతుంది, కానీ శ్రమ అధికం అవుతుంది. ప్రభుత్వ రుణాలతో పనులు ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చర్చిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చే సమాచారం కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది. మీ గౌరవం అభివృద్ధి చెందినప్పటికీ, ధనం వృద్ధి చెందినప్పటికీ అసూయాపరుల వల్ల, తొందరపాటు మాటల వల్ల కొంత నిందపడేటువంటి అవకాశం అయితే, అపకీర్తి భయం కొద్దిగా ఉంది. ఇకపోతే మీ ప్రయత్నాలు మనోవిచారంతో, అంటే సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా కానీ, సెల్ఫ్ అనాలిసిస్ ద్వారా కానీ ముందుకు వెళ్ళటం మంచిది. ఏప్రిల్ నెలకు వచ్చేసరికి
అత్తగారి మాటలతో బాధపడాల్సి రావచ్చు. పరస్త్రీ ముచ్చట్లో ధనవ్యయం చేయవచ్చు. స్థానచలనాలు కూడా కలగవచ్చు. మే నెలలో మేనమామలతో అనుకూలత, రుణ విముక్తి, సమయోచితంగా శత్రువులను దెబ్బతీసే అవకాశం కూడా మీకు కలుగుతుంది. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పూర్తి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ధన నష్టము, అధికారుల వేధింపులు మాత్రం కలిగేటువంటి అవకాశం ఉన్నది. జూన్ నెలలో ఆకస్మిక ప్రయాణాలు, వృధా ఖర్చులు కూడా ఉంటాయి. తర్వాత జూలై నెలకి వచ్చేటప్పటికి ఏంటంటే దంపతుల మధ్య కలహాలు, ధన వ్యయాలు, చౌకబారు మాటలతో మాట పడవలసిన ఆవశ్యకత వస్తాయి. కోర్టు వ్యాజ్యాలు, వ్యాపార వృత్తుల్లో తీవ్ర ధన నష్టము కూడా కలిగే అవకాశం ఉంది. ఇక సంవత్సర ద్వితీయార్థంకి వస్తే ఆగస్టు నెలలోకి వచ్చేసరికి ఏంటంటే కోరిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాన్య ధనలాభం ఉంటుంది. మిత్రుండి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాల్లో అయితే విజయం సాధిస్తారు. సెప్టెంబర్ నెలకి వచ్చేసరికి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. ధైర్యంతో పరిష్కరించుకోవాలి సమస్యలను. అలాగే సన్నిహితులతో సహాయం పొందటం వల్ల ఈ కంబైన్డ్గా నలుగురు సమిష్టిగా కృషి వల్ల వృత్తిలోకి వస్తారు. అక్టోబర్ నెలకు వచ్చేసరికి ఏంటంటే పూర్వపు మిత్రులను కలవటము, లాభసాటి వ్యాపారము, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం లాంటివి కలుగుతాయి. కాకపోతే న్యూ అగ్రిమెంట్స్ చేసినప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇక నవంబర్ మాసానికి వచ్చేసరికి అంటే వృత్తి వ్యాపారాల్లో వృద్ధి జరుగుతుంది. కానీ పని ఒత్తిడి, అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు లాంటివి అయితే ఫలిస్తాయి. దానివల్ల ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. ఇక డిసెంబర్ నెలకు వచ్చేసరికి ప్రత్యర్థుల ఊహాలు న్యాయబద్ధంగా అధికారుల ద్వారా తిప్పికొట్టేందుకు ఆలోచిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసంతో మీరు తగ్గకుండా ముందుకు వెళితే అభివృద్ధి మీరే వస్తుంది. తర్వాత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కొన్ని పరిష్కారాలు అన్ని సమస్యలకి దొరుకుతాయి. ఇకపోతే మీరు చేయవలసినటువంటి ఈ సంవత్సరం చిన్న రెమెడీస్ ఏమిటయా అంటే చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ శ్రద్ధగా చేసుకోండి. ప్రతి శనివారము వడపప్పును నివేదన ఇచ్చుకోండి. అలాగే ఈ పానకం లాంటిది కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల కూడా ప్రజలకి అంటే మన వేసంకాలంలో బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల మంచి ఫలితాలు కలిగే అవసరం ఉంది. అలాగే మీ కులదేవత అయినటువంటి అమ్మవారికి ముఖ్యంగా చెప్పాలంటే గ్రామ దేవతలకి నిమ్మకాయ దండలు వేయటం కానీ, ఎర్రని చీర వస్త్రాన్ని సమర్పించడం కానీ మంచి ఫలితాలను అందిస్తుందని చెప్పవచ్చు. గురువారం నాడు కనకాంబరం పూలతో లక్ష్మీనారాయణ స్వామికి అర్చన చేయటం ద్వారా కూడా మంచి కలుగుతుంది. శత్రు భయంకరంగా ఉంటాడు కాబట్టి మీకు అన్ని రక్షణ చేస్తాడు. లేదా హనుమతు ఉపాసకులైతే మీరు మంగళవారం నాడు కనుక అప్పాలతో అర్చించడం ద్వారా కూడా ఈ దోషాన్ని నివారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా సోమ, బుధ, గురు, శుక్రవారాలు చాలా అదృష్టంగా కలిసి వస్తాయి కాబట్టి వాటిని ప్రాపర్గా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళండి. వీలు కలిగినప్పుడల్లా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడానికి, ఇష్టదైవ దేవత ఆలయ దర్శనానికి వెళ్ళటం కూడా చాలా శ్రేష్టము. మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది మీ ఇష్టదైవము, కులదేవత, గ్రామదేవత అని గుర్తుంచుకోండి. ఇలా మీకు దైవానుగ్రహం పూర్తిగా కలగాలని ఈ చిన్న రెమెడీస్ చేసుకోవటం వల్ల ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టకుండా త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా ఆర్తితో సమర్పించటం వల్ల
ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి మెరుగైన ఫలితాలు పొందాలని, ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూరాలని, మంచి గ్రోత్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు.